నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్న వేళ బీజేపీ సంప్రదింపులను ముమ్మరం చేసింది. ఎన్డీఏలోని తమ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ఓం బిర్లాను మరోసారి స్పీకర్గా ఎన్నుకునే అంశం పరిశీలనలో ఉన్నప్పటికీ విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేలా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. లోక్సభలో తమ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉన్నందున ప్రతిపక్షాల్లో రాజకీయ లబ్ధి కలిగించే అవకాశం ఇవ్వరాదని బీజేపీ భావిస్తోంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు మరో కీలకమైన పార్టీకి ఆ పదవిని ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందా లేదా అనేది మంగళవారం స్పష్టత రానుంది. స్పీకర్ అభ్యర్థి విషయమై బీజేపీ అగ్రనాయకత్వం తమను సంప్రదించిందని ఎన్డీఏలోని 2 భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు పేర్కొన్నారు. అయితే చర్చల వివరాలను ప్రస్తావనకు వచ్చిన ఎంపీల పేర్లను వెల్లడించలేదు. ఎన్డీఏ వైఖరిని ఆధారంగానే తాము స్పీకర్ పదవికి పోటీ పడాలా వద్దా అనేది నిర్ణయిస్తామని పలువురు ప్రతిపక్ష నేతలు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి అభివృద్ధి నిధులు, పలు సమస్యల పరిష్కారంపై వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రానికి 2.70 లక్షల పట్టణ ఇళ్ల మంజూరు, స్మార్ట్ సిటీ పథకం కాలపరిమితి పొడిగింపు, హైదరాబాద్లో రోడ్ల విస్తరణకు రక్షణ శాఖ భూముల బదలాయింపుపై వినతి పత్రాలు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు. కాంగ్రెస్ ఎంపీలను వెంటబెట్టుకుని కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయ్యారు సీఎం. మంత్రులకు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యల్ని విన్నవించారు. ముందుగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రాష్ట్రానికి 2,70,000 పట్టణ ఇళ్లను బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ విధానం కింద మంజూరు చేయాలని కోరారు. ఇంటి నిర్మాణ వ్యయం నిధులను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. PMAYU కింద ఇప్పటి వరకు తెలంగాణకు 1,59,372 ఇళ్లు మంజూరు చేసి 2,390.58 కోట్లు గ్రాంట్గా ప్రకటించారని, వీటిలో ఇప్పటి వరకు 1,605.70 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు రేవంత్ రెడ్డి. మిగతా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు సీఎం. స్మార్ట్ సిటీ మిషన్ కింద వరంగల్లో 45 పనులు పూర్తవగా 518 కోట్లతో చేపట్టిన 66 పనులు కొనసాగుతున్నాయని, కరీంనగర్లో 25 పనులు పూర్తవగా 287 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు సీఎం రేవంత్. పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నందున ఈ ఏడాది జూన్ 30తో ముగిసే పథకం కాలపరిమితిని 2025 జూన్ వరకు పొడిగించాలని కేంద్ర మంత్రిని కోరారు ముఖ్యమంత్రి. కాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం తదితరాల కోసం రక్షణ శాఖ భూముల అవసరముందని తెలిపారు ముఖ్యమంత్రి. రావిల్యాలలో తెలంగాణకు చెందిన 2,462 ఎకరాల భూములను ఇమారత్ పరిశోధన కేంద్రం ఉపయోగించుకుంటుందని, అందుకు ప్రతిఫలంగా 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్కు సైనిక్ పాఠశాలను మంజూరు చేయాలని రక్షణ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు సీఎం. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ స్థలాన్ని రక్షణ శాఖకు బదలాయించాం, ఇందుకు బదులుగా రావాల్సిన స్థలాన్ని వారు మాకు ఇవ్వలేదన్నారు. ఇందుకోసమే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అవసరమైన చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు లేదు, కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కసారి అడగలేదు. ఈ విషయంపై రాజ్నాథ్ సింగ్ను కలిసి విద్యార్థుల కోసం సైనిక్ స్కూల్ కేటాయించాలని కోరామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే మూసీ రివర్ ఫ్రంట్, మెట్రో రైలు, ప్రధాని ఆవాస్ యోజనలో భాగంగా ఇళ్ల కేటాయింపుపై కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు. 2 మంత్రిత్వ శాఖల వద్ద తెలంగాణ సర్కార్కు రావాల్సిన పెండింగ్ అంశాలన్నింటిపైన వివరాలు అందజేశామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని గుర్తు చేశామన్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా నేడు ముఖ్యమంత్రి మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా రాజ్యసభ పక్ష నేతగా నియమితులయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో నడ్డా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాని మోదీ 2వసారి గెలిచినప్పుడు రాజ్యసభ పక్ష నేతగా గోయల్ వ్యవహరించగా ఇప్పుడు ఆయన స్థానంలో నడ్డా బాధ్యతలు చేపడతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు రాజ్యసభ పక్ష నేతగా నియమితులైనందుకు నడ్డా కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభినందనలు తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి పదవికి నడ్డా రాజీనామా చేస్తారని ఇటీవల ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది చివరిలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కమలం నేతలు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారని తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా నడ్డా ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో భూ సమస్యలన్నింటికీ కేంద్ర బిందువు ధరణి పోర్టల్ అని గమనించిన కాంగ్రెస్ సర్కార్ దాని స్థానంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణలో భూ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా రూపకల్పన చివరి దశకు వచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ పాసు పుస్తకాలు భూదస్త్రాల యాజమాన్య హక్కుల చట్టం 2020 ద్వారా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు కేంద్ర బిందువుగా మారిందన్న అభిప్రాయానికి సర్కారు వచ్చింది. ఈ నేపథ్యంలోనే భూ యజమానులందరికీ సులువుగా అనువుగా ఉండేలా సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించింది. కాగా 2020 అక్టోబర్ 29న గత ప్రభుత్వం ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చింది. దీనివల్ల పెద్ద ఎత్తున భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని కాంగ్రెస్ సర్కారు గుర్తించింది. వాటిపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన ధరణి కమిటీ తయారు చేసిన నివేదిక ఆధారంగా పలు కీలక సమస్యలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. దీంతో కొత్త చట్టం తీసుకురావడంపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా సులువుగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఇటీవలే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజాం రాజ్యంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రెవెన్యూ చట్టాలు అమల్లో ఉండేవి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తరువాత రెవెన్యూ బోర్డు, భూపరిపాలన ప్రధాన కమిషన్ విభాగాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా రాష్ట్రంలో ప్రస్తుతం 122 రెవెన్యూ చట్టాలు ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు దేశంలో విజయవంతంగా అమలవుతున్న రాష్ట్రాలపై దృష్టి సారించారు. రెవెన్యూ కోడ్, టైటిలింగ్ యాక్ట్ తదితరాలను అధ్యయనం చేస్తున్నారు. సమగ్ర భూ సర్వే అనంతరమే హక్కులకు సాధికారత లభిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు వేదిక లేకపోవడంతో యజమానులకు ఇబ్బందిగా మారింది. ఆర్ఓఆర్ 2020 ద్వారా అమల్లో ఉన్న రెవెన్యూ కోర్టులను తొలగించారు. కనీసం CCLA స్థాయిలోనూ సమస్యల పరిష్కారానికి వీలు కల్పించలేదు. దీంతో పేరు మార్పులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చట్టాల్లో మార్గదర్శకాలు లేక పార్ట్ బిలో చేర్చిన 11 లక్షల ఎకరాలకు పరిష్కారం లభించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేకంగా ల్యాండ్ ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2020 ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేయడం కన్నా నూతన చట్టాన్ని తీసుకురావడమే మేలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణి పోర్టల్ మార్పుపైన నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ధరణి పోర్టల్ పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో నిబంధనలు పాటించకపోవడం వల్లే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు ట్రాఫిక్ రిలేషన్ వాలంటీర్ల శిక్షణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన వాహనదారులు నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టిస్తే అత్యవసర సమయాల్లో బాధపడాల్సి వస్తుందని, అందులో మనవారు ఉండొచ్చన్నారు. అందుకే రోడ్డుపైకి వచ్చేవారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని రవిగుప్తా సూచించారు. మొత్తం 30,000 మంది విద్యార్థులు ట్రాఫిక్ రెగ్యులేషన్ శిక్షణలో పాల్గొంటున్నారని, స్కూల్ నుంచి కాలేజీ స్థాయి వరకు విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో భాగమవుతున్నట్లు హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పై స్టూడెంట్స్, పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సూచించారు. ఎన్ఎస్ఎస్ తో సమాజానికి సేవ చేసేందుకు మంచి అవకాశం ఉందన్న బుర్రా వెంకటేశం ట్రాఫిక్ సేవలను అందించబోతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. Or it may be death because of road accidents worldwide. And of course, we contribute about 11% of that. It's a pretty high number. You must have experienced problems or faced problems because of traffic snarls, traffic congestions, and things like that. We have to be very careful about, and we have to follow the rules and regulations, whether we are drivers, whether we are pedestrians, whether we are walking on the road for whatever purpose, all of us. Important and creative idea was shown when myself and dear friend Venkateshan Garu met in one of the meetings, informal meetings, where he has floated this idea that I've got 30,000 soldiers in the form of NSS in this city. So they are from, from school level till post-graduation level. And he said, why don't we use them? Why don't we educate them first and then use them for traffic management? We have seen friendly policing. The police, when they are friendly, it is called friendly policing. But community policing is where the community participate in policing activities. We are now getting into community policing, where the community helps the police. Community policing ela cheyalane dantlo bhaganga this important task we have taken.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ స్టేషన్లు ఫీడర్లను రియల్ టైం మానిటరింగ్ కంట్రోలింగ్ చేసేందుకు TGSP-DCL కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతోంది. ఒడిశాలో టాటా పవర్ వెస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో అవలంబిస్తున్న విధానాలను తెలంగాణలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త విధానంపై అధ్యయనం చేసేందుకు NPDCLలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఇప్పటికే టెక్నికల్ టీంను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని సబ్ స్టేషన్లు ఫీడర్లను రియల్ టైం మానిటరింగ్ కంట్రోలింగ్ చేసేందుకు TGNP-DCL నూతన టెక్నాలజీకి ఒరవడి శ్రీకారం చుట్టనుంది. టాటా పవర్ వెస్టర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒడిశాలో చేపడుతున్న విధానాలను తెలంగాణలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఈ నెల 11 నుంచి 12 వరకు ఒడిశాలో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల సబ్ స్టేషన్లలో లోడ్, పవర్ ఫ్యాక్టర్, ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్, LCలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. కాగా ఈ టెక్నాలజీ అమలు చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద హన్మకొండలోని చిన్నపెండ్యాల, నిడిగొండ సబ్ స్టేషన్లను స్కోప్ స్కైడర్ అనే కంపెనీలకు అప్పగించారు. ఆయా సంస్థలు జూలై 5 వరకు ఇక్కడి పరిస్థితిని స్టడీ చేసి ఇచ్చే సమాచారం అనుగుణంగా టెండర్లు పిలువనున్నారు. 2 సబ్ స్టేషన్ల పనితీరును బట్టి కొత్త టెక్నాలజీని TGNP-DCL మొత్తానికి అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మానవరహిత సబ్ స్టేషన్లను డెవలప్ చేసే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మినరల్ యాక్ట్ 1957 నుంచి సింగరేణి సంస్థను మినహాయించాలని TJF చీఫ్ కోదండరాం డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని TJS ఆఫీసులో పార్టీ నేతలు PL విశ్వేశ్వరరావు, బైరి రమేష్, నిజ్జల రమేష్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని, ఈ అంశంపై మాట్లాడేందుకు త్వరలో ఆయనను కలుస్తానని చెప్పారు. సింగరేణి సంస్థను మినరల్ యాక్ట్ 1957 నుంచి మినహాయించాలని TJS చీఫ్ కోదండరాం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సింగరేణి ఎంతో ముఖ్యమని, సంస్థ పరిరక్షణ కోసం ఉద్యమించేందుకు వెనకాడబోమన్నారు. గతంలోనూ సింగరేణి పరిరక్షణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, సేవ్ సింగరేణి పేరుతో మరో ఉద్యమం ప్రారంభిస్తామని తెలిపారు. కొత్త గనులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. శ్రావణపల్లి గణితవ్య ప్రాంతంలో అటవీ భూభాగం ఎక్కువగా ఉందని, ఇక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో కొత్త వివాదాలు తలెత్తుతాయన్నారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ ద్వారా పర్యావరణ విధ్వంసం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి చేపట్టాల్సిన పలు ప్లాన్లు తమ వద్ద ఉన్నాయని, వీటిని ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలకు గనుల కేటాయింపు ద్వారా లాభం ఉండదని, స్థానికులు ఉపాధి కోల్పోతారన్నారు. బొగ్గు గనుల వేలానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, ప్రైవేటీకరణ ద్వారా జరిగే అక్రమాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పిందని గుర్తు చేశారు. బొగ్గు తవ్వకాలను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జాతీయం చేశారని గుర్తు చేశారు. సింగరేణి ఎంతో సమర్థవంతంగా బొగ్గు తవ్వకాలు చేస్తోందని, వేలం కంటే సింగరేణి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు. అనేది బొగ్గు ఉత్పత్తితో పాటు సామాజిక మార్పుకు దోహదపడేటువంటి కంపెనీ. అటువంటి కంపెనీని ఇలా కాపాడుకోవలసిన బాధ్యత. వీటన్నిటికంటే మించి సింగరేణి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నది. జిల్లాల అభివృద్ధి కోసం ఫండ్ను కూడా ఇస్తున్నది. అట్లాంటి కంపెనీని ఇలా కాపాడుకోవటం అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. కిషన్ రెడ్డి గారిది కూడా అది ఒక కీలకమైన బాధ్యత అవుతుంది తెలంగాణ బిడ్డగా. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఈ బొగ్గు గనులను ప్రైవేట్ చేస్తామంటే కుదరదు. చారిత్రక సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి. సింగరేణి వాస్తవానికి దక్కవలసినటువంటి మైన్స్, ఆ చట్టం పాస్ అయినప్పుడు పార్లమెంట్ లో TRS వారు అప్పుడు కేంద్రంతో కొంత సఖ్యతనే ఉండే, మరి చాలా విషయాలపైన వీళ్ళు మద్దతు కూడా ఇచ్చిండ్రు. ఈ విషయాల్లో BRS ఖచ్చితంగా బోన్లో నిలబడే ఉంది. మేము ఆపినం అని అంటున్నారు కానీ ప్రైవేటీకరణను అడ్డుకున్నట్టుగానే కనబడ్డారు కానీ వాళ్ళు కూడా ప్రైవేటీకరణను పరోక్షంగా ప్రోత్సహించారు. అందులో కొన్ని సందర్భాలలో వాళ్ళందరూ కూడా దాని నుంచి మరి ఏదో ఒక రకంగా అది వాళ్లకు దానికి అనుకూలంగానే వాళ్ళు వ్యవహరించారు తప్ప దానికి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయినారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్, నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, పేపర్ల లీక్ల నేపథ్యంలో UPSC అలర్ట్ అయ్యింది. UPSC నిర్వహించే పరీక్షల్లో లీక్లను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన CCTV కెమెరాల నిఘా వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలిచిన UPSC జూలై 7వ తేదీ మధ్యాహ్నం వరకు బిడ్ దాఖలు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. నీట్, నెట్ పరీక్షలలో అవకతవకలు జరిగాయన్న విమర్శలు వెలువెత్తడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన ఆందోళనలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలో పరీక్షలలో జరిగిన అవకతవకలను నిరోధించేందుకు యూపీఎస్సీ ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన సీసీటీవీ కెమెరాలను ఉపయోగించనుంది. జూలై 7వ తేదీ మధ్యాహ్నం వరకు బిడ్లు దాఖలు చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. అదే రోజు బిడ్లను తెరవనుంది. ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నైజేషన్, ఈ అడ్మిట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ను ఉపయోగించనుంది. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్లు నీట్గా ప్యాక్ చేసే వరకు ప్రతి మూమెంట్ను కెమెరాల్లో బంధించాలని డిసైడ్ అయ్యింది. ఎగ్జామ్ టైంలో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక సీసీటీవీ కెమెరా, ఎంట్రీ ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్లో సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్స్టాల్ చేయాలని నిర్ణయించింది. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అనుమానాస్పద కదలికలు, కెమెరాలు ఆఫ్లైన్లో ఉన్న మాస్కింగ్ లేదా బ్లాక్ స్క్రీన్ చూపించడం వంటి వాటితో పాటు క్లాస్ రూమ్లో ఇన్విజిలేటర్ కదలకపోయినా ఏఐ కెమెరాలు సిగ్నల్ ఇచ్చే విధంగా సిస్టమ్ను ఏర్పాటు చేసుకోనుంది. గ్రేటర్ హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న చైన్ స్నాచర్లు, సెల్ ఫోన్ దొంగతనాలు, దోపిడీ దొంగల భరతం పట్టేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. 7 పోలీస్ జోన్ల పరిధిలో డీసీపీ నుంచి హోంగార్డు స్థాయి వరకు తనిఖీల్లో నిమగ్నమయ్యారు. వివిధ నేరాల్లో తాజాగా జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్తులపై నిఘా పెంచారు. స్థానిక పోలీసులు, యాంటీ స్నాచింగ్ టీమ్స్ నేరస్తుల కదలికను గమనిస్తున్నారు. అనుమానితులు, ఆకతాయిలను అదుపులోకి తీసుకుంటున్నారు. 3 రోజుల వ్యవధిలో సుమారు 150కి పైగా కేసులు నమోదు చేశారు. చైనాలో తక్కువ ఎత్తులో ఎక్కువ దూరం ప్రయాణించగల ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ తన మొదటి దశ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. AE-200గా పిలిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను చెండుగులోని టెక్ కంపెనీ ఏరోఫ్యూజియా నిర్మించింది. నగరాల్లో వేగవంతమైన రవాణా సౌకర్యం కోసం దీన్ని రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. 5 నుంచి 6 ప్రయాణించగల సామర్థ్యాన్ని AE-00 కలిగి ఉందని చెప్పారు. గగనతలంలో 300 మీటర్ల ఎత్తులో గంటకు 248 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఇది ప్రయాణించగలదన్నారు. 200 కిలోమీటర్ల పరిధిలో AE-00 సేవలను వినియోగించుకోవచ్చని వెల్లడించారు. AE-200 పై ఇంకా పలు రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. వాటిని విజయవంతంగా పూర్తి చేస్తే AE-200కు చైనా పౌర విమానయాన శాఖ నుంచి యోగ్యతా పత్రం లభిస్తుందన్నారు. అనంతరం వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఏరోఫ్యూజియా కంపెనీ తెలిపింది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. తాజాగా మల్టీజోన్ 2 పరిధిలోని 6013 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు కొత్త స్కూళ్లను కేటాయించగా ఆయా బడుల్లో చేరారు. తెలంగాణలో కోర్టు కేసు కారణంగా నిలిచిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. బదిలీలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ తాజాగా మల్టీజోన్ 2కు సంబంధించి హైదరాబాద్ పరిధిలోని 6013 మంది స్కూల్ అసిస్టెంట్లను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లాలో 834 మంది, జనగామలో 335, యాదాద్రిలో 562, మేడ్చల్లో 456, వికారాబాద్లో 641 మంది ఉపాధ్యాయులతో పాటు మహబూబ్ నగర్ 397, జోగులాంబ గద్వాల 305, వనపర్తి 310, నాగర్ కర్నూల్ 451, నల్గొండ 876, సూర్యాపేట 575, నారాయణపేట 271 మంది టీచర్లు బదిలీ అయ్యారు. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు ఆగిపోయాయి. హైదరాబాద్ జిల్లాలో గతేడాది సెప్టెంబర్లో బదిలీలు పూర్తి కాగా వారందరినీ ఈ నెల 8న పాత స్కూళ్ల నుంచి రిలీవ్ చేశారు. ప్రస్తుతం మల్టీజోన్ 2లో SGT, పండిత్, PETల సీనియారిటీ లిస్టులను జిల్లాలో DEOలు ప్రకటించారు. స్కూల్ అసిస్టెంట్లు, PHHM, SA, PD పోస్టుల వేకెన్సీ లిస్టులను రిలీజ్ చేసి వెంటనే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభిస్తారు. 1-2 రోజుల్లో వారికి ప్రమోషన్లతో పాటు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.